తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలను ఇచ్చారు. డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. 2 గద్దలను సమకూర్చుకున్నారు పోలీసులు. అయితే గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ కూడా ఇస్తున్నారు. మనం న్యూస్ 360 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. నెదర్లాండ్స్ తర్వాత మళ్లీ తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలను ఇచ్చారు. డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. 2 గద్దలను సమకూర్చుకున్నారు పోలీసులు. గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ నిర్వహిస్తున్నారు. నెదర్లాండ్స్ తర్వాత మళ్లీ తెలంగాణలోనే ఈ ఈగల్ స్క్వాడ్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలను అయితే సమకూర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఏదైతే తెలంగాణ పోలీసులు రోజు రోజుకి కొత్త తరహా అంటే తమ టీంని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇటీవలనే కొత్తగా అయితే డాగ్ స్క్వాడ్ అనేది మన తెలంగాణ పోలీసులు వాటిని పెంపొందించుకోవడం, అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ చేస్తూ సీసీ కెమెరాలను మరింత రెట్టింపు చేసి నిఘా అనేది నేత్రాలను మరింత కూడా డెవలప్ చేసుకుంటూ పోతే మొత్తం సిటీలో ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేయొచ్చని భావించారు. ఇక తాజాగా తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలు అనేవి ఒకటి రావడం జరిగింది. ఈ ఈగల్ స్క్వాడ్ ద్వారా 2 అంటే గద్దలను వీళ్ళను తెలంగాణ పోలీసులు వాటిని నెదర్లాండ్ నుంచి రప్పించుకోవడం జరిగింది. ఏవైతే డ్రోన్లు అనేవి ఇటీవల కాలంలో డ్రోన్ల దాడులు అనేది విపరీతంగా జరుగుతున్న క్రమంలో ఒకవేళ కనుక ఈ స్క్వాడ్ ఎప్పుడు కూడా గాల్లో ఈ గద్దలు సంచరిస్తూ ఉంటాయి. అవి కూడా వాటి పోలీసులు ట్రైనర్స్ ఇచ్చిన ఆదేశాలను అనుసారంగా అవి పర్యవేక్షణ చేస్తూ ఉంటాయి. ఎవరైనా కనుక డ్రోన్ దాడులకు కనుక పాల్పడాలని చూస్తే ముందుగానే ఈగల్స్ అంటే ఈ గద్దలు వెంటనే గమనించి వాటిని ధ్వంసం చేసే విధంగా వాటికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నెదర్లాండ్స్ తర్వాత మన తెలంగాణలోనే ఈ ఈగల్ స్క్వాడ్ అనేది కొత్తగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 2 గద్దలను తీసుకొచ్చి వాటి పర్యవేక్షణ ఎలా ఉంది, ఏంటి, వాటికి ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చారు అనేది ఉన్నతాధికారులు పరీక్షించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.